పుష్ప 2లోకి 6 సాంగ్ వచ్చింది కదా మొన్న, అదైతే పెట్టలేకపోయాను. అండ్ ఇప్పుడు రివ్యూ అయితే పెడుతున్నాను సాంగ్కి. సాంగ్ విషయానికి వస్తే, వచ్చే ముందు ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. నాకు అంతగా ఏమనిపించలేదు, ఎందుకంటే ఇది ఎక్కడో తేడా కొట్టేటట్టే ఉంది అని అనిపించింది అనమాట. నాది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను మీకు. మిగతా వాళ్ళు ఎవరు అలాగా అపార్థం చేసుకోకండి, ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, ఏంటి బ్రో ఇలాగంటున్నావు అనేసి దాని గురించి చెప్తా. అండ్ ఏంటంటే, ఈ సాంగ్ ప్రోమో వచ్చినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ వచ్చేసి ఫస్ట్ పార్ట్లో ఉన్నంత లేదు అనేసి అనిపించింది. రిలీజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ నాకు అందుకే ఏమనిపించలేదు. సెకండ్ టైం విన్నప్పుడు మాత్రం డిఎస్పి మ్యూజిక్ బాగా అనిపించింది నాకు. అండ్ లిరిక్స్ బాగా వస్తున్నాయి, బాగా వినబడుతున్నాయి. ఈ మధ్య ఒక్కటి బాగా అర్థమవుతుంది నాకు, ఏంటంటే మ్యూజిక్ గట్టి పెట్టేసి ఆ సాంగ్ ఏదైతే ఉంటుందో ఆడియో లిరిక్స్ అది స్లోగా పెట్టి అంటే ఏం వినిపించకుండా చేసేస్తున్నారు అనమాట. ఇది మాత్రం అలా లేదు, చాలా బాగానే పెట్టారు, సెట్ చేసుకున్నారు. ఈ పుష్ప టీం మొత్తం స్టార్టింగ్ నుంచి అలాగే ఉన్నారు. పుష్ప సాంగ్ అని, అలా చూసేకి సాంగ్ అని, అండ్ ఈ సాంగ్ అని. అండ్ ఈ సాంగ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ కొత్తగా ఉంది. అండ్ ఇంకా డ్యాన్స్ అయితే బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కిసిక్ అని వస్తుంది చూసారా, అక్కడ మాత్రం సూపర్ ఉంది. ఇంకా నార్మల్గా లిరిక్స్ అనేవి అంతగా అర్థం కాలేదు, ఏదో చెప్దాం అనుకున్నారు బట్ అందులో ఫెయిల్ అయ్యారు. కాకపోతే ఇంకొన్ని రోజులు అలాగే ఇది కూడా అలా వింటున్న కొద్దీ మన పబ్లిక్ అందరికీ ఇంకా నచ్చేస్తుంది వీళ్ళందరికీ, అందులో ఏ డౌట్ లేదు. అండ్ ఇంకా దీనికి రేటింగ్ వచ్చేసి 3.4/5. ఎందుకంటే అంతగా నాకు నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందన్నమాట, కొత్తగా ఉంది, డిఎస్పి బాగా చేశారు. అండ్ తమను కూడా జాయిన్ అయ్యారు. మరి ఇంతే, మరి లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన మీరు నాలో పెట్టుకోండి, ఓకేనా. సమంత కూడా జాయిన్ అవుతుందంటే సాంగ్లోకి. సమంతతో పాటు ఇంకొక కొత్త హీరోయిన్, అంటే కొత్త కాదు పెద్ద హీరోయిన్ జాయిన్ అవుతున్నారంటే ఈ మూవీలోకి. మరి ఇంతే, మరి బాయ్ బాయ్ గైస్, ఇంకోటితో వస్తా.